హాయ్ హలో గాయ్స్. మనం ఐనవోలు దగ్గర ఉన్నామండి, అమరావతిలో. ఇక్కడ మీకు గ్రామం కనపడుతుంది చూడండి, అది ఐనవోలు గ్రామం. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అనేది చాలా క్లియర్గా జరుగుతున్నాయి. మీకు ఈ అపార్ట్మెంట్స్ చూసారండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది మనకు వచ్చేసరికి విఐటి అండి, విట్ యూనివర్సిటీ. ఓకే, చూడండి ఎంత క్లియర్గా మనకి జంగిల్ క్లియరెన్స్ జరుగుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ అవడంతో మనకి వర్క్ చేస్తున్న క్లయింట్స్ మొత్తం కూడా రెస్ట్ మోడ్లో ఉన్నాయి. చూడండి, ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి జంగిల్ క్లియరెన్స్. మీకు ఇక్కడ విట్ కాలేజ్ కనపడుతుంటే, అండ్ ఐనవోలు నుంచి మీకు ఇంకా లాంగ్లో చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, ఇంకా మనకి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనపడుతున్నాయి. ఇది వచ్చేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. ఇంతకుముందు ఇది మొత్తం జంగిల్ లాగా ఉండటం వల్ల ఏంటంటే మనకి కనపడేది కాదు. ఇప్పుడు ఎస్ఆర్ఎం విట్ కూడా మనకి ఒకటి దానికొకటి కనపడుతుంది. కానీ ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎం నుంచి విట్ కాలేజ్కి, విట్ కాలేజ్ నుంచి ఎస్ఆర్ఎంకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇంత 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కూడా మనకి ఇక్కడ చూడండి అపార్ట్మెంట్స్ ఎంత క్లారిటీగా కనపడుతున్నాయో. ఇది ఐనవోలు గ్రామం అండ్ ఇది విట్ కాలేజ్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ అండ్ మెయిన్ అపార్ట్మెంట్స్ మొత్తం కూడా అక్కడ కడుతున్నారు. ఎంత క్లియర్గా ఉందో చూడండి జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత. ఇంతకుముందు ఈ ఏరియాకి రావాలంటేనే చాలా చాలా భయంతో వచ్చేవాళ్ళం. ఇప్పుడు చాలా క్లియర్గా నీట్గా ఉంది. మనం ఐనవోలు గ్రామం నుంచి వస్తుంటే మనకి ఎంత క్లియర్గా కనపడుతుంది చూడండి. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్కి తిరిగితే మనకి విట్ కాలేజ్కి దారి, రైట్కి తిరిగితే వచ్చేసరికి మనకి అసెంబ్లీకి వెళ్తాం. చూడు జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఎంత బాగుంటుంది. రోడ్లలో మనకి మెయిన్ రోడ్ వరకు కూడా పిచ్చి మొక్కలు బాగా కనపడేయండి. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేస్తారు, చాలా క్లీన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనకి అసెంబ్లీ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ ఉంటుంది, 2 కిలోమీటర్లు. ఎర్లీ మార్నింగ్లో కూడా మనకి ఇక్కడ కొన్ని క్లయింట్స్ వర్కింగ్ మోడ్లో లేకుండా నార్మల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడే కొన్ని క్లయింట్స్ అనేవి వర్క్ అనేది స్టార్ట్ చేశాయి.
చూడండి ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎంత ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 గంటలు అయిందండి. మనం అసెంబ్లీకి దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ నుంచి అసెంబ్లీ ఒక 500 మీటర్స్ వస్తుంది. అసెంబ్లీ దగ్గరలో ఉన్న కట్టడాలండి ఇవి అన్నీ కూడా. మనకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది ఇక్కడ, అండ్ అదేవిధంగా ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. మనం అసెంబ్లీ ఎంట్రన్స్లో ఉన్నాం. ఫైర్ స్టేషన్. మనం అసెంబ్లీ లోపలికన్నీ ఇలా వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నారు చూడండి. మనకి అసెంబ్లీ లోపలికి ఎంటర్ అవ్వడానికి మెయిన్ ఎంట్రన్స్ ఉంది చూడండి. పోలీస్ పహారాలో ఎంత క్లియర్గా ఉందో ఇక్కడ. మనకి అసెంబ్లీ దగ్గరలో కూడా అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదిగోండి అన్నా క్యాంటీన్ అనేది చూడండి మనకి ఏ విధంగా కనపడుతుంది ఇక్కడ. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో ఒక ఎండింగ్లో అన్నా క్యాంటీన్ ఉంది. అసెంబ్లీ నుంచి ఎగ్జిట్ అండి ఇది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే సీడ్ యాక్సెస్ రోడ్కి వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే విట్ కాలేజ్కి, ఎస్ఆర్ఎం కాలేజ్కి వెళ్తాము. ఐనవోలు కానీ ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ మొత్తం మీద చెప్పారు. మనం అసెంబ్లీ నుంచి మనం విజయవాడ రోడ్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకి అసలైన అమరావతి, మనకి క్యాపిటల్ పేరు అమరావతి పెట్టారు కానీ అసలు అమరావతి వచ్చేసరికి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు అండి. మనం అసెంబ్లీ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనం విజయవాడ వెళ్తామండి. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే అదేవిధంగా మనం అమరావతి టెంపుల్ ఏదైతే మీకు అమరావతి పేరు పెట్టారో, అమరావతి క్యాపిటల్ కాకముందు అమరావతి అనేది ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్. దాని పేరునే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కింద పెట్టారు. ప్రజెంట్ మనం మందడం గ్రామంలో ఉన్నాం చూడండి. ఇది మందడం సెంటర్ నుంచి మన లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్తే మనకి ఆటోమేటిక్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనేది టచ్ అవుతుంది. ఇంకోటి మందడం గ్రామం నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అటాచ్లో ఉంటుంది. ఈ భూమి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నా కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాపిటల్ గురించి పక్కన పెట్టేయడంతో ఇలా మళ్ళీ పంటలు పండిస్తారు. ఇదిగోండి మొక్కజొన్న పంట, అరటి తోట కూడా కొత్తగా వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి మందడం గ్రామం.
బీడుగా మారిన భూములు, ఒకవైపు పంటలతో కలకలాడుతున్న భూములు. ఇది కొత్త పంట. మనం సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎంటర్ అవుతున్నామండి. దిస్ ఈజ్ ద సీడ్ యాక్సెస్ రోడ్. సీడ్ యాక్సెస్ రోడ్లో మనం ఎంటర్ అయ్యామండి. మన జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రోడ్లు క్లియర్గా ఉండేవి కాదండి. ఇదంతా చెత్త చెదాలు అంతా. ఇప్పుడు చూడండి అంత క్లియర్గా ఊడుస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా నీట్గా ఉండటం వల్ల మనకి ఇక్కడ పిల్లలు కూడా స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా క్లియర్గా జంగిల్ క్లియరెన్స్ వల్ల ఎదురుగా ఒక బ్రిడ్జ్ అనేది కనపడుతుంది. ఆ బ్రిడ్జ్ అనేది మనకి గన్నవరం నుంచి చిన్న కాకాని వరకు ఏదైతే ఉందో బైపాస్, దాని యొక్క కనెక్టివిటీ బ్రిడ్జ్ అనేది మనకి ఇలా కృష్ణానది మీద మనకి సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి మనకి చిన్న కాకాని అంటే టోల్ గేట్ వరకు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 70% కంప్లీట్ అయింది చిన్న కాకాని వరకు. చూడండి ఎంతమంది పిల్లలు స్కేటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదిగోండి బ్రిడ్జి మన వాహనాలు ఉండి కూడా వెళ్తున్నాయి. చాలా ప్రమాదకరమైన రోడ్డులో కూడా పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి తిరుమల తిరుపతి ఏపీ గవర్నమెంట్ అప్పుడు 100 ఎకరాలు పెట్టింది. కానీ మన జగన్ బాబు వచ్చేసరికి చివరికి 10 ఎకరాలు